హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో, అంటే 17వ తారీఖు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు కొన్ని పథకాలు అమలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. విద్యార్థులకు, రైతులకు, మహిళలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు, మహిళలకు, రైతులకు సంబంధించి ఏపీ సర్కార్ 17వ తారీఖున జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మొదటిగా విద్యార్థులకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి 15,000 రూపాయలు జమ చేశారు. ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కరికి మాత్రమే వర్తింపజేసేవాళ్ళు. అయితే ఇప్పుడు మన యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనం పథకంగా పేరు పెట్టడం జరిగింది. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక కుటుంబంలో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే విద్యార్థులు 75% హాజరు అనేది కలిగి ఉంటారో ఆ యొక్క విద్యార్థులు ఈ పథకానికి సంబంధించి అర్హులని మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే విద్యార్థులు 75% కలిగి ఉండరో వారికి మాత్రం ఈ పథకం వర్తించదు. అయితే మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే కనుక ఏపీలో క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారండి. అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఈ తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం వారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం నాటికి అంటే గనక 2025 జూన్ 15 నాటికి మనకు స్కూల్స్ వేసవి సెలవులు కంప్లీట్ అయ్యి రీఓపెనింగ్ అయితే చేస్తారండి. సో స్కూల్స్ వేసవి సెలవులు కంప్లీట్ అయ్యి రీఓపెన్ చేసే సమయానికి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేస్తామని ఏపీ సర్కార్ వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలు. సో ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి గతంలో రైతు భరోసా పథకంగా ఉండేది. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, మొత్తంగా 12,500 రూపాయలు జమ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ పథకానికి, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి మొత్తంగా 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు జమ చేస్తారు. అయితే మనకు ఇప్పటి వరకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి 18 విడతల డబ్బులు అయితే విడుదల చేశారు. ఇప్పుడు మన యొక్క ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత సుఖీభవ తొలి విడత విడుదల చేయాల్సి ఉంది. అయితే మనకు ఈ డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అంటే గనక కేంద్రం ఇస్తున్నటువంటి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేసిన రోజునే రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు సైతం రైతుల ఖాతాలో డిపాజిట్ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. సో ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరి ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులు ఎప్పుడైతే విడుదల చేస్తారో అదే రోజు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. అలాగే మహిళలకు సంబంధించి ఎవరైతే పేద మహిళలు ఉంటారో, ఇల్లు లేని, అలాగే స్థలం లేని మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు స్థలాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారండి. స్థలం ఇచ్చి వారికి ఇల్లు అయితే కట్టిస్తారు. అయితే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న మహిళలకు 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళలకు 2 సెంట్ల స్థలం పేదలకు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం మనకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి సైతం ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని నిర్ణయించింది. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించిన సందర్భంగా కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ కేబినెట్ తీర్మానించింది.
సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు, విద్యార్థులకు, అలాగే రైతులకు సంబంధించి ఏపీ సర్కార్ అయితే ఈ యొక్క పథకాలకు క్యాబినెట్ ఆమోదంతో నిధులు కేటాయించడం జరిగింది. సో ఈ పథకాలు త్వరలోనే అమలు చేస్తారు. ఈ పథకాలకు సంబంధించిన పూర్తి విధి విధానాలు కూడా త్వరలోనే విడుదల చేస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.